న్యూస్ అలర్ట్. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. అమరావతిలో మెగా గ్లోబల్ మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని వెల్లడించారు. ప్రజలు కూడా ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్న సీఎం ఉప్పు, వంట నూనె, పంచదార ఎంత తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. 18 నుంచి 22% ఈ ఒక్క డిసీజ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వస్తున్నాయి. దీనికి కారణం కూడా మీరు చూస్తే హైపర్ టెన్షన్, అదే మాదిరిగా ఇసమిక్ హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ ప్రిడామినెంట్ గా ఎక్కడున్న టాప్ 3 డిస్ట్రిక్ట్స్ చూస్తే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కువ ఉంది. అదే మరి డయాబెటీస్ మిలిటస్ చూసినప్పుడు 12 నుంచి 15% ఉంది. హై ప్రివిలెన్స్ డ్యూ టు లైఫ్ స్టైల్స్, ఫుడ్ దగ్గర నుంచి మన లైఫ్ స్టైల్స్ వల్ల వస్తా ఉంది. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణ ఇక్కడ హై బర్డన్ డిస్ట్రిక్ట్స్ ఇవి. రెస్పిరేటరీ డిసీజ్ చూస్తే 10 to 12% వస్తా ఉంది. సిఓపిడి, ఆస్మా, న్యూమోనియా లింక్డ్ టు ఎయిర్ పొల్యూషన్, స్మోకింగ్ తో వస్తున్నాయి. ప్రకాశం, కర్నూలు, అనంతపూర్ ఎక్కువ ఉంది. ఇన్ఫెక్చువస్ డిసీజెస్ 9 to 11%. టీబీ, డయరల్ డిసీజెస్ అన్ని శ్రీకాకుళం, విజయనగరం, కడప. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ చూస్తే 6 to 8% ఉంది, 6 నుంచి 8. ఇది రావడానికి కారణం హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ టాక్సిన్స్ ఇన్ వాటర్. ఇది ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు. క్యాన్సర్ చూస్తే 5 to 7% ఉంది. సర్వైవల్, బ్రెస్ట్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఇవన్నీ కూడా మెజారిటీ టొబాకో రిలేటెడ్. గుంటూరు, కృష్ణ, విశాఖపట్నం. అదే సమయంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ చూస్తే 5 to 6%. అనిమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ దీనికి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం ఉంది. మెంటల్ హెల్త్ డిజార్డర్స్ ఇది కూడా రాను టెక్నాలజీ పెరగడం లాంటి ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. ఇందులో కూడా 4-5% మీరు చూస్తే డిప్రెషన్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్స్ ఇది కూడా విశాఖపట్నం, విజయవాడ, కడప ఎంత వస్తున్నాయి. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఇవి కమ్యూనికబుల్ డిసీజెస్ అన్ని కూడా మనం చూస్తే 3 to 5%. డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా ఇవన్నీ వస్తున్నాయి. ఏఎస్ఆర్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా వస్తున్నాయి. రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ కూడా 3 to 4% ఉన్నాయి. హై ఫెటాలిటీస్ డ్యూ టు పూర్ రోడ్ సేఫ్టీ కృష్ణా, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో ఎక్కువ ఉంది. అంటే ఇవన్నీ మీరు చూసినప్పుడు 80% ఆఫ్ ది డిసీజ్ బర్డన్ ఈ టోటల్ గా 10లో వస్తుంది. ఇక్కడ అవన్నీ కలిపి రిమైనింగ్ అంతా 20% వస్తుంది. ఈ డేటా లాస్ట్ 5 years అన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి చెక్ చేసుకుని ఆ డేటా అంతా అప్డేట్ చేసి ఆ డేటా బేస్ చేసుకుని డేటా బేస్ తయారు చేశాం. ఈచ్ పర్సన్ ఎవరెవరున్నారు అవన్నీ కూడా దీని మీద బేస్ చేసుకుని ఒక అసెస్మెంట్ తయారు చేశారు. ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్సర్సైజ్. దీని మీద మా దగ్గర ఇప్పుడు ఒక రికార్డు అథెంటికేషన్ డేటా ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజుల పర్యటన నిమిత్తం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా డ్రుంబిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో పెందుర్తిగూడలలో పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ డిప్యూటీ సీఎం అల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో డ్రుంబిగూడ మండలం పెదపాడు గ్రామంలో గిరిజనులతో మమేకమైన పవన్ కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం చాపురాయి ప్రాంతాన్ని దాటుకుంటూ గిరిశిఖర గ్రామానికి ఆయన వెళ్లారు. అక్కడి ప్రజలతో సుమారు గంట సేపు మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. గిరిజనుల అభ్యున్నతికి కట్టుబడిన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. చెడు చేయాలనుకున్న వాడికి మన బలాన్ని చూసి వెనక్కు తగ్గాల్సి వస్తోందన్నారు. మూఢ విశ్వాసాలను నమ్మకుండా చట్టాన్ని గౌరవించాలంటూ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు 49 కోట్లు మంజూరు చేయగానే
శ్రీకాకుళం జిల్లాలోని గొట్టుపల్లి నుంచి పోలంగూడ వరకు బీటీ రోడ్డు వేయబడినట్లు తెలిపారు. ఈ మార్గం అందుబాటులోకి రావడంతో గర్భిణీ సకాలంలో ఆసుపత్రికి చేరి బిడ్డకు జన్మనిచ్చిన ఉదాహరణ చెప్పారు. పేదలు గిరిజనులకు నిజమైన సేవ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. సూపర్ 7 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మర్చిపోయారని, పథకాల అమలు విషయంలో ఎప్పటికప్పుడు కొత్త తేదీలు ప్రకటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకునేందుకు చేసిన భారీ వాగ్దానాలు కేవలం ఓట్లు పొందడానికి గానీ అమలు చేయాలనే ఉద్దేశమే లేదని మండిపడ్డారు. 2.69% ఉంది. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమని చెప్తుంది. మీరు చెప్పిన లెక్కలే కదా. ఇంతేకాదు, అదర్ ఇన్కమ్ చూసుకుంటే సుమారు 32% మైనస్లో ఉంది. పోనీ ఏమైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరిగింది అనుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 43% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ మీరు ఖర్చు పెట్టింది. మరి ఏ రకంగా ఈ 8.2% అయిపోయిందని కాదు. మేము ఇచ్చాము, పంపించాం, మా టార్గెట్ ఇది, మా 8.2% మా టార్గెట్, మాకు ఇప్పుడు రెవెన్యూ రాలేదు, అయినా దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం చెప్తే ఓకే ఫైన్. ఎందుకు ఈ మప్పు పెట్టరు? దానికి వచ్చి చక్కలు గుద్దుకొని ఓ అని తందానంటే తాను తందాను అనుకొని అర్థం అవట్లే. వాస్తవం చెప్పడానికి తప్పేముంది? ఎస్, మా ప్రదర్శన ఇచ్చాం, కానీ ప్రదర్శన పంపించినప్పుడు కూడా వాస్తవికత ఉండాలి. మీకు రెవెన్యూస్ వచ్చి ఓన్ రెవెన్యూస్ వస్తుంది 2.69% వచ్చినప్పుడు హౌ కెన్ అచీవ్ 8%కి వెళ్ళగలుగుతావు? సింపుల్ లాజిక్ కదా. మన ఆస్తులు పెరగాలంటే మనకు ఆదాయాలు పెరగాలి. ఆదాయం పెరగకుండా ఎలా పెరిగిపోతాయి? ఏమైనా ఇదంటే బ్రహ్మ పదార్థం వినొద్దా? పాతాళ పేరు మంత్రం అనేది. ఎక్కడ? పోనీ గత ప్రభుత్వంతో పోల్చి చూసుకుంటే గత ప్రభుత్వాల్లో అంతకుముందు రాష్ట్రం అధికారంలోకి వచ్చిన 2019లో సుమారు 3,90,000 కోట్ల రూపాయలు, 90,000 కోట్ల రూపాయలు వచ్చి పాత ప్రభుత్వం 14 ముందున్న విభజనలో వచ్చిన 1,30,000 కోట్లతో కలుపుకుంటే 3,90,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. పచ్చపత్రికలు, టీవీల ద్వారా ప్రజల మనసుల్లో విషాన్ని నింపి కూటమి అధికారాన్ని పొందిందని వైఎస్ఆర్సీపీ నేత పేర్నినాని మండిపడ్డారు. సంపద సృష్టిస్తామంటూ చెప్పి ఆ సంపదను పచ్చ చొక్కా నేతలకే కట్టబెట్టారని ఆరోపించారు. శిశుపాలుడి తప్పులను లెక్కబెట్టిన
శ్రీకృష్ణుడిలా ప్రజలు కూడా ఇప్పుడు అధికార పక్ష తప్పులన్నీ గణించుకుంటున్నారని చెప్పారు. ఓ చిన్న కార్యక్రమానికి నాగబాబు వెళ్లేందుకు 200 మంది పోలీసులు అవసరం పడుతున్నా దుస్థితి కూటమి ప్రభుత్వ తాలూకా భద్రతా పరిస్థితిని వెల్లడిస్తోందని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. మరి ఏం చేయాలి? శాంపిల్ తీశారా? ల్యాబ్కు పంపించారా? టెస్టులు చేశారా? ఇది కూడా లడ్డూ కథేనా? తిరుపతి లడ్డూ కథేనా? అంతే కదా. 14 లక్షల అప్పులు ఎలాగో, తిరుపతి లడ్డూలో పంది కొవ్వు ఎలాగో, ఈ మద్యం అంటే కల్తీ మద్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వినియోగదారులకి అమ్మింది అనేది కూడా అంతే సత్యం అనేది వాస్తవమే కదా. మీరేదైతే బూటకు మాటలు, తప్పుడు ప్రచారం అధికారం లేనప్పుడు చేశారు, అధికారం పొందిన తర్వాత కూడా పలు విషయాల్లో చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు కదా. మరి నిజంగానే ఆ మద్యం గనక తప్పుడు మద్యం అయితే మీరు దీన్ని ఎలా అమ్మారు? అమ్మిన వాళ్ళందరూ, తాగిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్టాక్ యార్డులోకి వచ్చినటువంటి లేదా నిల్వ ఉంచినటువంటి మద్యాన్ని మీరు వచ్చాక కూడా అమ్మారు కదా. పరీక్షలు చేయించరు, చేయించాలి కదా. మీరు నిజాయితీ పరులైతే, మీరు నిజం మాట్లాడుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రమాణ స్వీకారం కంటే కూడా చేయక ముందే 4వ తారీఖు గెలిచారు. ప్రమాణం వెంటనే చేయలేదు మీరు. ఒక 8 రోజులు 9 రోజులు కక్షలు, కార్పణ్యాలు, దాడులు, హింసలు ఈ రాష్ట్రంలో ఒడిగట్టడం కోసం ప్రమాణ స్వీకారం చేయకుండా అధికారం అనేది అధికారుల మీద నడుస్తుంది అని చెప్పని చెప్పటం కోసం దాని మాటున ఇళ్లు తగలబెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు, పంటలు నాశనం చేశారు, దాడులు చేశారు, హత్యాయత్నాలు చేశారు, అనేక సిఐడి విచారణలు ఆదేశించారు. మరి దీని మీద అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని నీలకంఠాపురంలో సామూహిక వినూత్న సేవ కార్యక్రమం చోటు చేసుకుంది. సోమవారం నాడు సీనియర్ కాంగ్రెస్ నేత, సిడబ్ల్యూసీ సభ్యుడు ఎన్ రఘువీరారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 18 జంటల వివాహాలు ఉచితంగా నిర్వహించబడ్డాయి. భద్రాచలం సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలతో ఆధ్యాత్మికంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ రఘువీరారెడ్డి స్వయంగా వధూవరులకు నూతన వస్త్రాలు, తాలిబొట్లు, కాలిమెట్లు అందించి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఇది చూపి కట్టినవా అక్షతారోపణము కొంచెం ఎలక
మంగళగిరిలో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ₹1 అవినీతి లేకుండా ప్రజలకు అందించామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రజల ధనాన్ని ప్రజలకే చేరేలా చూసే స్వచ్ఛమైన పాలనకు ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వ భూములపై అనేక ఆరోపణలు వచ్చే సమయంలో ₹1 అవినీతి లేకుండా ఈ పని పూర్తి చేయడం ప్రభుత్వ నిష్ఠకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచిందన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజల అభివృద్ధికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ స్పష్టం చేశారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు ఇదే మార్గమని ఆయన హితవు పలికారు. అంటే మార్కెట్ వాల్యూ 1000 కోట్లున్న భూమిని ఉచితంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి. పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈ రోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ గానీ తయారీ గానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి. మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలైతే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ₹1 అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. రాష్ట్రంలో నిత్యం హత్యలు, మానభంగాలు, లైంగిక దాడులు జరగడంపై విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే నిందితులకు అదే చివరి రోజు అవుతుందని హామీ ఇచ్చిన పాలకులు నేడు మౌనంగా ఉన్నారని విమర్శించారు. ఎన్ఆర్ఐలు తమ భూములు కబ్జా అవుతున్నాయని వాపోతున్నా ప్రభుత్వం స్పందించదని ఆరోపించారు. ప్రేమోన్మాదిని ఎదిరించి బాధితుల పట్ల ప్రభుత్వం కనీసం పరామర్శ చూపడం లేదన్నారు. 2 రోజుల క్రితమే విజయనగరం జిల్లాలో జరిగింది. అంతకుముందు చూస్తే ఇక్కడే మధురవాడలో ఒక చిన్నారి మీద లైంగిక దాడి. ఏ రోజు ఎక్కడ చూస్తున్నా ప్రతిరోజు ఒక పక్క హత్యలు, మానభంగాలు, లైంగిక దాడులు, అనేక రకాలైన కార్యక్రమాలు మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం ముందు ఈనాటి ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్ష నేత ఊరూరు తిరుగుతా చెప్పారు, ఎక్కడైనా ఏదైనా సందర్భం వచ్చి జరిగితే ఆడవాళ్ళ మీద కానీ మహిళల మీద కానీ హత్యా ప్రయత్నాలు, లైంగిక దాడి జరిగితే అదే చివరి రోజు అని చెప్పిన సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఇవాళ చట్టాలు ఎక్కడా కూడా పనిచేసే పరిస్థితి కనబడట్లేదు, ఎక్కడ శాంతి భద్రతలు కనబడట్లేదు, కరువయ్యాయి. మరి ఇటీవల చూస్తూ ఉంటే విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పరిస్థితి చాలా శాంతి భద్రత విషయంలో ముఖ్యంగా ఈరోజు చూశాను. ఇవాళ ఎన్ఆర్ఐలు ఎక్కడో తిరుపతి నుంచి ఎన్ఆర్ఎస్ ఇవాళ వీడియోలో చెప్తున్నారు మా భూములు కబ్జా చేస్తున్నారని ఓ పక్క చెప్తున్నారు. ఓ పక్క నిన్న ఎక్కడో చూసాం నర్సరావుపేట నుంచి ఒక అంగన్వాడీ కార్యకర్త తను చెప్తా ఉంది మమ్మల్ని బలవంతంగా లైంగిక దాడి పాల్పడుతున్నారని చెప్పి. కానీ ఎక్కడా కూడా చట్టాలు పనిచేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా మహిళలకు కానీ ముఖ్యంగా ఆడపిల్లలకు కానీ ఇటీవల కాలంగా జరుగుతూ ఉంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయంలో ప్రభుత్వం చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి.
ముఖ్యంగా మహిళలు రోడ్ల మీదకి రావాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఆడపిల్లలు ఇవాళ స్కూల్కి కాలేజీకి వెళ్ళాలంటేనే ఇబ్బందులు పడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి మరి పరిస్థితులు నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి. గతంలో ఆనాడు చూస్తూ ఉంటే మీ అందరికీ తెలుసు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఆనాడు సచివాలయాలు ఉండేవి. సచివాలయంలో ఒక మహిళా పోలీసు ఉండేది, ఒక దిశ యాప్ ఉండేది. ఏదైనా ఎవరికైనా మహిళకి ఇబ్బంది వస్తే ఆ మహిళా పోలీస్ చెప్తే తక్షణమే మహిళా పోలీస్ కౌన్సిలింగ్ చేయడమో లేదంటే తన పై అధికారులకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా చెప్పి ఆ సమస్య రాకుండా చూసే పరిస్థితి. ఇవాళ అవన్నీ వ్యవస్థలు నిర్వీర్యమైపోయి ఇవాళ డైరెక్ట్గా తెగబడుతున్నారు. ఎక్కడికక్కడ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయితే మహిళల మీద తెగబడే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇలాంటివన్నింటినీ కూడా ఆపాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ కుటుంబం ఏదైతే తను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ను డీటీసీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం అహ్మద్ను వైద్య పరిశీలన కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించనున్నారు. జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం నుంచి ప్రత్యేక వాహనంలో రిమ్స్ కు తరలింపు జరిగింది. వైద్య పరీక్షల అనంతరం అహ్మద్ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. భూ వివాదం, టీడీపీ నేత శ్రీనివాసులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేశారు. మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఉదంతం రాజకీయంగా ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని స్థానికంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ శాసనమండలి ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో చట్టసభలో అడుగుపెట్టారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. ప్రత్యేక అధికారిగా ఉన్నప్పటికీ ప్రజల సేవకుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. ఇకపై తనకు వచ్చే జీతంలో 25% పార్టీ కోసం ఖర్చు పెడతానని తెలిపారు. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన దయాకర్ భావోద్వేగంగా మాట్లాడుతుండగా పలువురు నేతలు, కార్యకర్తలు ఘనంగా అభినందనలు తెలిపారు. ఎంతమంది ఎమ్మెల్యేలు చేసుకుని చేయలేదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇది ఆర్థిక విధ్వంసం, అది పొలిటికల్ విధ్వంసం. అది తర్వాత సామాజిక విధ్వంసం ఏంది? మనమేం బీసీ బిల్లు తెచ్చి బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో చేయమంటే వాళ్ళు ఏం చేసిరు? ఓయ్ నువ్వు ముదిరాజా చేపలు బాబా, నువ్వేందంటే గొర్రెలు అయినట్టు నువ్వు గొర్రెలు కాసుకోపు, నువ్వేంది ఎరకలంటే నువ్వు పందులు కాసుకోపు. ఇదా దరిద్రుడు చేసింది. చేపలు పట్టిన చేతికి చట్టం ఎట్లా చేయాలనో నేర్పేది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఒక చాకలిని మంత్రిని చేసిన చరిత్ర భారతదేశంలో. బసవరాజ్ సారయ్య గారిని మీరు చూస్తే వరంగల్ ఒక బంజారా నాయకుని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, బలరాం నాయకుని. మీ ముఖానికి మీ పార్టీకి ఒక దళితున్నన్న ఎప్పుడు మీ ముఖానికి అధ్యక్షుని చేసిన పాపం లేదు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? అది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 25 years. ఇక ఏం బీక నీకు? ఇక అయ్యా ప్రెసిడెంటు, జాతీయ ప్రెసిడెంట్ ఆయన, రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా వేరేటోళ్ళు లేడు. వాళ్ళ పార్టీ పేరేంది? భారత రాష్ట్ర సమితి. మళ్ళీ తెలంగాణ అస్తిత్వం అంటారు. ఒరే తెలంగాణను వదిలేసిపోయిన రోజు మీరు ఏడవన్నారు. తెలంగాణను ఎందుకు తీసేయండి మీ పార్టీ? అది ఫస్ట్ చెప్పండి జనానికి. అంటే రాజకీయ విలువలు, నైతిక విలువలు, సామాజిక విలువలు, ఆర్థిక విలువలు అన్ని వల్ల ఒడిసేసి ఇప్పుడు వచ్చి లొడలోడ మొత్తుకుంటే కేసీఆర్ ఓడించడానికి వేసి గుద్దితే లోపలికి పోయి ఫామ్ హౌస్లో పండుకొని ఉన్నాడు. రమ్మని యాడికి వస్తాడు? రమ్మని మా అయ్య వస్తాడు చూడు, మా అయ్య వస్తాడు చూడు నేను అంటాడు. మా మామ వస్తాడు చూడు, మామ యాడికి వస్తాడు? రాలేకనే ఇంట్లో వండే మిమ్మల్ని అక్కన మాదనను అని చేస్తారు అనుకుని మేము అనుకున్నాం. మంచి తెలుగు కళ మంత్రులు అవుతారు అనుకున్నాం. మీరేమైనరు? 23-24 పుల కేసులు అయినరు. మీరేం మాట్లాడుతారో మీకే తెలుసు. మీరు చేసిన విధ్వంసం మీరే చెప్తున్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోదు. ప్రజలు మా లక్ష్యం. సో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమో ఇటు హెచ్సియు భూమిని అవసరమైతే హెచ్సియుని తీసేస్తాం, దాన్ని మొత్తం కంప్లీట్ ఎక్కువ పార్టీ చేస్తామని చెప్పేసి కూడా కొంతమంది నాయకులు అంటారు. ఎవరని లేదు, ఒక ప్రతిపాదన సమాజం నుంచి వచ్చింది. ఇక్కడ 2000 తీసుకుంటే 4000 మంచి ప్లేస్లు ఇవ్వండి, ఈ కాంక్రీట్ జంగిల్ ఉంది. కానీ అలాంటి ఏం ఆలోచనలు లేవు. ఈ 400 acres అది ప్రభుత్వానికి సంబంధించింది. ప్రైవేటు వ్యక్తులకు కట్టబట్టే కుట్రలోనే బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళ పింక్ లోటస్ మీడియా బంధం, పింక్ లోటస్ పార్టీల యొక్క వాయిస్ నేకం చేసింది. నాకు ఎట్లా తెలిసిందని మీరు అనుకోరు. మన అంతా తెలుగు ఛానల్ కదా. నేనేం చేసిన మొన్న ఇంగ్లీష్ ఛానల్కి పోయినా, మొన్న ఇంకోటి ఇంటర్నేషనల్ ఛానల్కి పోయినా, నాకు తెలియదు అంటే ఇంటర్నేషనల్ ఛానల్ అని. అక్కడ వాళ్ళు కూడా ఇదే చెప్తుండ్రు. ఒరే హెచ్సియు భూములు మీరు ఎందుకు తీసుకున్నా అంటే, ఒరేనైనా మేము హెచ్సియులకు భూములు కాదు, ప్రభుత్వ భూమి అని కోర్టు ఇచ్చింది. దాన్ని మేము TGIICకి ట్రాన్స్ఫర్ చేసినాం.
అది రేపు ఏవైతే 1,79,000 కోట్లు లేకపోతే ఇంతకుముందు 24,000 కోట్లు వచ్చిన ఆ ఫ్యాక్టరీలు కంపెనీలు అవి కూడా రెడ్ కంపెనీస్ కావు, గూగుల్ లాంటివి లేకపోతే అమెజాన్ లాంటి ఇట్లాంటి వాటికి అలొకేట్ చేయాలి మేము. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి 2,300 ఎకరాలు ఇందిరాగాంధీ ఇచ్చింది. 2,300 ఎకరాల్లో బిల్డింగ్లు పోను మొత్తం పర్యావరణమే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని సెంట్రల్ యూనివర్సిటీ కట్టారు కాబట్టి మీరు దాంట్లో ఉండే డీళ్ళని చంపినరు, నెవల్ని చంపిరని ఎవరేమన్నారు, ఎందుకంటే అది విద్యా అవసరాల కొరకు. ఇక్కడ కూడా ఉద్యోగ అవసరాలు ఉన్నాయి, అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి అది ప్రభుత్వానికి. ఒకవేళ మాది ఇది అని చెప్పి నిజంగా అచీవ్ కనుక తేలిస్తే 400 ఎకర్స్ చేసి 800 ఎకర్స్ ఇద్దాం. మనది కాదు, అది ఇందిరాగాంధీ ఇచ్చిన యూనివర్సిటీ, మోడీ ఇచ్చింది కాదు, అది లేకపోతే కేసీఆర్ కట్టింది కాదు. ఉన్నాయి దాంట్లో ఆయన 23-24 ఎకరాలు హై రైజ్కి ఇచ్చింది. ఎల్లయ్యకి అడుగు తీయాలని మళ్ళీ కలవలే, కానీ మీరు అడిగితే కలిస్తాడు. కానీ కిషన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఉంది, ఒకసారి మాకు అధికారం ఇస్తే ఈ అప్పుల రాష్ట్రం నుండి గట్టెక్కిస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారు ఏమి ఇవ్వవా? నువ్వైతే ఉత్తగానే అధికారం కావాలన్నా? నువ్వైతే ఏం చేయవు రాష్ట్రానికి, ఇక్కడ ఉన్నాయి దోసుకొని పోతానికేనా? ఈ సొంటకాయని ఎందుకే వీళ్ళు మంత్రులు వీళ్ళు? నాకేమో అర్థం కాదు. మా ఉద్యమ సహచరుడే నేను ఇప్పుడంటే కాంగ్రెస్లో ఉన్నా, కానీ అరే మీరేమన్నా ఇయ్యండి రా బాబు, మీ కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు ఏమో పసుపు బోర్డు అన్నారు, దానికి లెక్క లేదు పత్రం లేదు. ఇప్పటికీ గిరిజన యూనివర్సిటీ అన్నారు, డిక్లేర్ చేసినాం అంటే అలీ. ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి ఖర్చుల నిమిత్తంగా హమాలీ సంఘం తరపున 1.14 లక్షల చెక్కును బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందజేశారు. పార్టీపై తమకున్న నమ్మకం, కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతో ఈ సహాయం అందించినట్లు హమాలీ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. రజతోత్సవ సభను భారీగా నిర్వహించి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ సహకారం ముఖ్యమని కేటీఆర్ అభినందించారు. సభ విజయవంతం చేయడానికి ప్రజల సహకారం ఎంత అవసరమని నాయకులు తెలిపారు.